ఇదం మయా తే విహితం కురుద్వః ధ్రువస్య విఖ్యాత విశుద్ధకర్మణః హిత్వార్భకః క్రీడనకాని మాతుః గృహంచ విష్ణుం శరణం యో జగామ. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే ధ్రువచరితం నామ ద్వాదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. సూత ఉవాచ నిశమ్య కౌశలం ధ్రువస్య వైకుంఠపదాధిరోహణం. ఎవరి వంశంలో పుట్టారు? ఎక్కడ ఈ సత్రయాగం జరిగింది? భక్తుడు నారదుడు పంచరాత్ర తంత్రంలో హరి యొక్క ఆరాధనా విధానాన్ని ఆయన ఉపదేశం చేశాడు. స్వధర్మనిష్ఠులైనటువంటి ప్రచేతసులు భగవంతుణ్ణి పూజించారు. ఆ విషయాన్ని నారదుడు చెప్పాడు. ఆ సత్రయాగంలో నారదుడు భగవంతుని యొక్క గాథలను గానం చేశాడు, అందరికీ వినిపించాడు. ఇలా ప్రశ్నిస్తే మైత్రేయులు జవాబు చెప్పారు. ధ్రువునకు ఇలా అనేటువంటి భార్య యందు ఉత్కలుడనే పిల్లవాడు పుట్టాడు. తండ్రి వనానికి వెళ్ళిన తర్వాత అతడు రాజ్యాన్ని స్వీకరించాడు. అతడు జన్మతః శాంతుడు, సంగం లేనివాడు, సమదర్శి. నిరంతరం యోగాగ్ని చేత పాపాలని కూడా కర్మమలాలని తొలగించుకున్నవాడై ఆత్మ యొక్క స్వరూపమైనటువంటి శాంతమైనటువంటి పరబ్రహ్మను తెలుసుకున్నవాడే బ్రహ్మదర్శనం చేయడం వలన ఇంకేమీ జగత్తులో దర్శించలేదు, అంతా బ్రహ్మనే దర్శించాడనమాట. ఆయన సర్వజ్ఞుడు. అజ్ఞజనులు అతన్ని జడుని వలె, గుడ్డివాని వలె, చెవిటివాని వలె, ఉన్మత్తుని వలె, మూగివాని వలె చూచారు. అతడు అలాగా భూమిపై సంచరించాడు బ్రహ్మదర్శనంతో. అతడు రాజ్యానికి అయోగ్యుడు అని భావించి వృతమంత్రులు ధ్రువునకు మరో పిల్లవాడు ఉన్నాడు. భ్రమి అనే భార్య యందు కలిగిన కనిష్ట కుమారుడు వత్సరుడు. అతన్ని రాజుగా చేశారు. ఆ వత్సరుడు స్వర్వీథి అనేటువంటి భార్య యందు 6 సంతానాన్ని పొందాడు. వాళ్ళు పుష్పార్ణుడు, తెగ్మకేతువు, ఇషుడు, ఊర్జుడు, జయుడు అనే పేరు గలవాళ్ళు. వత్సరుని యొక్క కుమారుడు పుష్పార్ణుడు, ఆయనకు ప్రభాదోష అని 2 భార్యలు. ప్రాతకాలము, మాధ్యం దినము, సాయంకాలము అని చెప్పి ప్రభకి 3 కుమారులు. ప్రదోషము, నిశీతుడు, ప్రదోషుడు, నిశీతుడు, వ్యుష్టుడు అని దోషకు 3 సంతానం. వ్యుష్టునికి పుష్కరిణి అనేటువంటి భార్య యందు సర్వతేజుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. అతనికి ఆకూతి అనేటువంటి భార్య యందు చక్షుస్సు అనేటువంటి కుమారుడు కలిగాడు. ఆయన ఒక మనువు. ఈ మనువునకు నడ్వల అనే భార్య యందు 11 మంది సంతానం కలిగారు. పురుడు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతవ్రతుడు, అగ్నిష్టోముడు, క్రతుడు, అతిరాత్రుడు, ప్రద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు ఇవి వాళ్ళ పేరు. ఉల్ముకునకు పుష్కరిణి అనే భార్య యందు 6 సంతానం కలిగారు. వాళ్ళు అంగుడు, సుమనుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరుడు, గైడు అనే పేరు గలవాళ్ళు. అంగుని యొక్క భార్య సునీత, ఆమె మృత్యువు యొక్క కన్య. ఆమెకు వేణుడు అనే పిల్లవాడు పుట్టాడు. వేణుడు చాలా దుర్మార్గుడు. అతని దుష్టత్వం వలన తండ్రి చాలా ఖేదాన్ని పొంది తన పట్టణాన్ని నుండి అతన్ని నెట్టేశాడు. మునులు ఆ వేణుపై కోపగించి వాళ్ళు శపించారు. వాళ్ళ శాపం వలన ఆ వేణుడు మరణించాడు. ప్రభువు ఉండాలి కనుక అతని యొక్క కుడి చేతిని మథించారు మహర్షులు. అప్పటికి ఎందుకు మథించాల్సి వచ్చిందంటే వేణుడు మరణించడం వలన దేశం అరాజకమైంది. ఎవడో ఒక ప్రభు అంటూ అక్కడ ఉంటే వ్యవస్థ నడుస్తుంది. కానీ ప్రభువే లేకపోవడం వలన దొంగలు జనాన్ని దోచుకుంటున్నారు. అప్పుడు ఈ ప్రజల్ని రక్షించడం కోసం ప్రభువు ఉండాలి కనుక వేణుని యొక్క కుడి భుజాన్ని వాళ్ళు మథించారు. మథిస్తే అప్పుడు పృథు మహారాజు పుట్టాడు. పోలా మథించడం ఏమిటి, పుట్టడం ఏమిటి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సైన్స్ బాగా పెరగడం వలన శరీరంలో ఏ భాగాన్ని నుండి అయినప్పటికీ కూడా
సంతానం కలగవచ్చు అనేది ఇప్పుడు ప్రూవ్ అయింది అని చెప్తున్నారు. కానీ ఇది అప్పుడే జరిగిందనమాట. అతని యొక్క శరీర భాగాన్ని నుండి ఆ విధంగా పృథు మహారాజుని పుట్టడం జరిగింది. అంటే సైన్స్ అనేది ఎప్పటికప్పుడు పరిశోధన చేయడం వల్ల విషయం తెలిసే కొత్త విషయం. ఈ పరిశోధనలు ఇప్పుడే జరగట్లే, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉండవచ్చు. అది ఇప్పుడు చూడండి, ఈ ధ్రువ చరిత్రలో శిశుమారం వచ్చింది. ఈ శిశుమారం గురించి వేదంలో ఉంది. ఆ శిశుమారం గురించి ఇప్పుడు మొత్తం శిశుమారాన్ని ఒక చిత్రంగా తీశారు. నిన్న ప్రస్తావనలో చెప్పాను, శిశుమారాన్ని ఒక చిత్రంగా తీశారు మొత్తం అంతా, విశ్వమంతా. ఆ శిశుమార చిత్రం ఇప్పుడు ఎలా తీశారు? ఉపగ్రహం పై నుండి ప్లాంకు టెలిస్కోపుతో అతి కష్టంపై సంవత్సర కాలం తీస్తే వచ్చింది. అది వేదంలోనే ఉంది. అది ఇప్పుడు భాగవతంలో వచ్చింది. ఇంతకుముందు పంచమస్కంధంలో వస్తుంది ఈ శిశుమారం గురించి. కనుక ఎప్పుడో జరుగుతున్నాయి పరిశోధనలు, జరుగుతుంటే విషయాలు తెలుస్తుంటాయి, మళ్ళీ కొన్ని మరుగున పడుతుంటాయి. ఏమండి, విదురుడు చెప్తున్నాడు, ఓ మైత్రేయుడా, సదాచార సంపన్నుడైనటువంటి అంగునకు ఇలాంటి దుష్టుడైన కుమారుడు ఎందుకు కలిగాడు అంటే, ఏమో పిల్లవాళ్ళ రాతల్ని మనం కనగలమా, పిల్లల్ని కనగలం కానీ అంటారు. కానీ అది మన సంప్రదాయం కాదు. ఉత్తములైన సంతానాన్ని పొందడం కోసం వ్యక్తి సాధన చేయవచ్చు. అది వస్తుంది కదా, పంచమస్కంధంలో చూపించవచ్చు. అయినా ఇప్పుడు కూడా చూపిస్తా. ఇదండి, ఇది శిశుమారం. ఈ శిశుమారం బొమ్మ ఇది మొత్తం ఖగోళం అంతా కలిపి తీసిన ఫోటో. ఈ ఫోటోకి ముఖం ఉంటుంది, వెన్నుపూస ఉంటుంది, కంఠం ఉంటుంది, కళ్ళు ఉంటాయి, తోక ఉంటుంది, పొట్ట ఉంటుంది. ఈ మొత్తం వేదంలో వర్ణించారు. ఈ వర్ణించిందే ఇప్పుడు ఫోటోగా తీశారు. అది చిత్రం. అలాగే ప్రణవం పరమాత్మకు ప్రతీక అని చెప్తారు. ఆ ప్రణవం కూడా దీంట్లో ఉంది. మనం ఇప్పుడు రాసే దేవనాగరి ప్రణవం దీంట్లో ఉంది. ఇది చుట్టూ శివలింగాకారంగా ఉంది. హాట్ గ్యాస్ అంటే తేజోలింగం. ఈ మొత్తం విశ్వం అంతా ఇలాగ తేజోలింగంలో నుంచి బయలుదేరింది. విశ్వం లింగ రూపంలో ఉంది అనే మాట మనకి లింగ పురాణంలో ఉంది, శివ పురాణంలో ఉంది. అంటే మన చేత ఆరాధింపబడే శివుడు, ఆ శివలింగం లోపల ఉండేటువంటి శిశుమారం, ఈ శిశుమారానికి ప్రక్కన ఉండే ప్రణవం పరమాత్మ వాచకం, ఇవి మూడు సైన్స్ చేత ప్రూవ్ అయినవి అని అర్థం. మన యొక్క సంప్రదాయం ఇది కేవలం బట్టి నమ్మకం కాదు, ఒక మనిషి ద్వారా ఏర్పడింది కాదు. ఇది సైన్స్ చేత ప్రూవ్ అయిన అంశము. ఇది మనం ధైర్యంగా అందరికీ చెప్పవచ్చు. సగం నమ్మే వాళ్ళకి చెప్పవచ్చు. మీకు ఆ కాగితం ఇస్తాను, అంటే వివరాలన్నీ రాశాను, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. చెప్పాలి. ప్రతి 5,000 కాగితాలు వేయించాను. ఎందుకంటే ఈ ప్రస్తుతం సైన్స్ వ్యాపిస్తుంది. మతం సైన్స్ కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి ఉంది. మతం నమ్మిక మాత్రమే. మతం వేరు, సైన్స్ వేరు. మా నమ్మిక మాది అని అంటున్నారు. మనది సైన్స్పై ఆధారపడిందే తప్ప సైన్స్కి విరుద్ధమైంది కాదు. ఆ విషయం ప్రూవ్ అయింది అన్నమాట. ఏమండి, ఇప్పుడు చెప్పిన కథ ఇదంతా కాలపురుషుని యొక్క కథ. ఇవన్నీ ఈ ధ్రువుని యొక్క భార్య, ఇవన్నీ కూడా ఇవి సంకేతాత్మకాలుగా చెప్పమండి కథ. అయితే ఈ వివరంగా వీటిని చెప్పుకోవాలి అంటే దాదాపు కనీసం 18 నెలలు పడుతుంది, లేదా 3 సంవత్సరాల పైన పడుతుంది. ఎందుకని ఒక అధ్యాయం 1 గంట సేపు చెప్పుకుంటే మనం ఎంత 360 రోజుల కంటే ఎక్కువ రోజులు చెప్పుకోవచ్చు. 2 అధ్యాయాలు ఒక రోజు చెప్పుకుంటే 1 గంటకి ఏమంది కనీసం 18 నెలల పైన పడుతుంది. అందుకని భాగవతం లోతు చాలా ఎక్కువ. అయితే దీక్షగా వినడం వలన విశేషం ఏంటంటే సంగ్రహంగా ఏదో ఇప్పుడు ఈ చిత్రంలో జగత్తును చూసినట్టుగా ఒక్కసారి భాగవతం యొక్క స్వరూపం మనసులో ముద్రితమైతే భగవద్ అనుగ్రహం వలన తత్వం తెలుస్తుంది. దీక్షగా విన్న ప్రభావం అది. అందుకోసం ఇలాగ సంగ్రహంగా వినడం. ఈ సంగ్రహంగా వినడం దేనికోసం అంటే ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవడం కోసం అన్నమాట. ఏమండి, తర్వాత చాక్షుషుడు అనేటువంటి మనువును కలిగించారు. ఆ మనువునకు నడ్వల అనేటువంటి భార్య యందు 11 మంది సంతానం కలిగారు. వాళ్ళు ఇంతకి సరే, ఇప్పుడు ఇంతకీ వేణుడు కదా, దుర్మార్గుడైనటువంటి కుమారుడు ఎందుకు కలిగాడు? ఎక్కడో దుర్మార్గం ఉంది, అది పైనో క్రిందో తండ్రిలోనో తాతలోనో ఎక్కడో దుర్మార్గం ఉంటే తప్ప సంతానంలో దుర్మార్గం కలగడానికి అవకాశం లేదు. ఒకవేళ వీళ్లలో దుర్మార్గం ఉన్నా సంతానానికి ఆ దుర్మార్గం కలగకుండా ఉండడానికి వాళ్ళు మార్గం చెప్పారు. దూరంగా ఉన్న తర్వాత, నీళ్లు పోసుకున్న తర్వాత దూరంగా ఉన్న క్షణం నుంచి 16 రోజుల వరకు 15 రోజుల వరకు కూడా
ధార్మికమైన పారాయణం, రామాయణం పారాయణం, భాగవతం శ్రవణం చేయించడం అలా చేయించి 16వ రోజున సంతానం పొందినట్లయితే ఏమవుతుంది, ఈ పైన తండ్రిలో కానీ తాతలో కానీ లేదా తల్లిలోనో వీళ్లలో ఉండే ఆ దుష్ట లక్షణాలు తొలగి పిల్లలు ఉన్నతులయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం సంతానం ఊరికే పొందడం కాదు, ఉత్తమ సంతానం పొందడానికి సాధనలు చేసి సంతానాన్ని పొందాలి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఏమండి, ఇప్పుడు ఇంతకీ అలాంటి పిల్లవాడు ఎందుకు పుట్టాడు? అతను ఆ పిల్లవాడు కలగడం వలన ఖేదాన్ని పొంది అన్ని వదులుకుని అడవికి వెళ్లాల్సి వచ్చింది కదా. ధర్మజ్ఞులైనటువంటి మునులు అతనికి మరి మరణం కలగాలనే శాపం ఎందుకు ఇచ్చారు? ఆ రాజు తన శరీరం లోపల ఇంద్రాది లోకపాలకుల శక్తులను వహిస్తాడు అంటారు. అంటే లోకాన్ని శాసించాలి అంటే, సన్మార్గంలో నడిపించాలి అంటే ఎంతో శక్తి ఉండాలి, సామాన్యమైన శక్తి కాదు. పాపాత్ముడైనా సరే ప్రజలు ప్రభువుని సామాన్యంగా అవమానం చేయరు, ఎందుకంటే తమకి శిక్ష కలుగుతుంది అతని వలన అనే భయం చేత. ఓ ఋషి, ఈ వేణు యొక్క వృత్తాంతాన్ని నాకు చెప్పవలసిందే, నీవు సర్వజ్ఞుడివి అంటే అప్పుడు మైత్రేయుడు చెప్పాడు. ఒకసారి అంగరాజు అశ్వమేధ యాగాన్ని ప్రారంభం చేశాడు. ఆ యజ్ఞంలో ఋషులను ఆహ్వానించారు, ఋషులు దేవతలను ఆహ్వానించారు, దేవతలు రాలేదు. ఆశ్చర్యపడినటువంటి ఆ రాజు ఋత్విక్కులతో అన్నాడు, బైది రాజుతో ఋత్విక్కులు అన్నారు, ఓ అంగరాజా, నువ్వు చాలా శ్రద్ధగా హవిస్సుల్ని సంపాదించావు, కానీ దేవతలు వాటిని గ్రహించటం లేదు, దీనికి కారణం మాకు తెలియటం లేదు అని. అది విని అంగరాజు చాలా ఖేదాన్ని పొందినవాడై ఆ బ్రాహ్మణుని అడిగాడు, ఓ ఋత్విక్కులారా, నేనేం అపరాధం చేశాను? దేవతలు అపరాధం ఉంటేనే కదా రారు, అందుకే భాగాలను గ్రహించటం లేదు, మీరే ఆలోచించి చెప్పండి అని. ఆ ఋత్విక్కులు ఆ సదస్సులో ఉండేటువంటి ఇతరులు పెద్దలు కూడా ఆలోచించి, నాయనా, ఈ జన్మలో నీకు పాపమేం లేదు, అయినప్పటికీ పూర్వజన్మలో సంపాదించిన పాతకం ఉంది, అందుకే నువ్వు సంతానహీనుడవయ్యావు. ఏ విధంగానైనట్లయితే నీకు కుమారుడు కలుగుతాడో అలాంటి ప్రయత్నం చెయ్యి అని చెప్పారు. పుత్రకామేష్టి చేత విష్ణువుని ఆరాధించు, ఆయన నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అన్నారు. పిల్లవాడు పుట్టిన తర్వాత దేవతలు వస్తారు, వాళ్ళ భాగాలను కూడా గ్రహిస్తారు అని చెప్పారు. ఏమండి, జనులు ఏ కోరికలు కోరికినా భగవంతుడు ఆ కోరికల్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఋత్విక్కులు సభ్యులు చెప్పిన మాటను విని రాజుగారు తనకి సంతానం కలగడం కోసం శిపివిష్ణుడనే పేరు కలిగినటువంటి విష్ణుమూర్తి కొరకు ఒక పురోడాశం తయారు చేశారు. అది ఆయనకు హోమం చేసి సంతానాన్ని పొందాలి అని పురోడాశం హోమం చేయడం జరిగింది. అగ్ని నుండి బంగారు పాత్రలో ఒక పాయసాన్ని తీసుకుని ఒక పురుషుడు బయలుదేరాడు అగ్నిలో నుంచి. అంగరాజు విప్రాజ్ఞ చేత ఆ పాయసాన్ని తీసుకుని దాన్ని తాను వాసన చూసి తన భార్యకి ఇచ్చాడు. అది ఆమె తిని గర్భాన్ని ధరించింది. సరే, నెలలు నిండాక పిల్లవాడు కలిగాడు. బాల్యంలోనే ఆ పిల్లవాడు తన మాతామహుడైన మృత్యువును అనుసరించాడు అన్నాడు. అది అక్కడ ఉన్నది. మాతామహుడు మృత్యువు కనుక ఆ మృత్యువు యొక్క ఆ ప్రభావం, వాడి యొక్క అంశ వీడిలో ప్రవేశించి వీడు దుర్మార్గుడయ్యాడు. అయితే యజ్ఞం చేయడం వలన శిపివిష్ణువునకు చెరువుని పురోడాశాన్ని విభాగం చేసి ఆ పైన హోమం చేసి కలగడం వలన ఏమైంది, అతని లోపల దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వమే పృథు మహారాజుగా ఆవిర్భవించడం జరిగింది. చూసారా ఎంత విచిత్రంగా ఉంటుందో. మృత్యువు యొక్క అంశ వీడిలో ఉంది కనుక అధార్మికుడయ్యాడు. అతడు చిన్నతనంలోనే వేటకు వెళ్ళి ధనుస్సు తీసుకుని ఒక బోయవాడి వలె మృగాలని చంపేవాడు. అంటే వేటాడాలి. ఎప్పుడు వేటాడాలి? ఎప్పుడు మృగాల వలన ప్రజలకు పీడ కలుగుతోందో అప్పుడు వేటాడాలి. కానీ బోయవాడు ఆహారం కోసం వేటాడతాడు. ఇతడు బోయవాడి వలె, ఆకలి కొన్నవాడి వలె వేటాడుతూ ఉండేవాడు. తనకు అవసరం లేని పని. ఏమండి, అతడు దూరాన్ని నుంచి వస్తుంటేనే చూసి బాబోయ్ వీరుడు అని చెప్పి జనం భయపడిపోయేవారు. ఆడుకునే సమయంలో తనతో ఆడే పిల్లల్ని అతడు పశువుల్ని చంపినట్టుగా చంపేస్తుండేవాడు. చంపేయడమే. ఏమండి, ఆ పిల్లవాడిని ఎన్నో రకాలుగా మారుదామని చూశాడు తండ్రి. కానీ అతనికి శక్తి కాలేదు.
చాలా విషాదాన్ని పొందాడు. అతడు అనుకుంటాడు, అయ్యో ఈ జనానీకానికి దుష్టుడైన కుమారుడు కలగడం వలన ఉండే కష్టాలు తెలియవు. అందుకోసమే పిల్లాడు కావాలి అని చెప్పని భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. కానీ దుష్టుని వలన అపకీర్తి వస్తుంది, అధర్మం వస్తుంది, అందరితో విరోధం వస్తుంది. మనసు లోపల కొత్త ఉడికిపోవాలి. ఈ ఇంట్లో గృహస్థాశ్రమంలో ఎందుకు ఉండాలి? సుఖంగా ఉండడం కోసం ఉండాలి. కానీ క్లేశాలు వస్తుంటే ఇంకా అటువంటి కొడుకులను లాభం ఏంటి చెప్పండి? కనుక ఇలాంటి సంతానం కలగడం మేలు కాదు. దుఃఖాన్ని కలిగించేటువంటి పిల్లలున్నారే, పిల్లల వలన దుఃఖం కలగడం మంచిది కాదు. అయితే మంచి పిల్లల వలన దుఃఖం కలుగుతుంది, దుర్మార్గుల వలన దుఃఖం కలుగుతుంది. మంచి పిల్లలు దూరం అయితే దుఃఖం కలుగుతుంది, అది మరీ బాధ. అంతకంటే దుష్టులైన కుమారులు ఉండడం మంచిది. ఏమండి, ఎందుకంటే చెడ్డ కుమారుడి వలన పిల్లవాడి మీదే కాదు, అసలు ప్రపంచం మీదే వైరాగ్యం వచ్చి భగవంతుడిని ఆశ్రయించడం జరుగుతుంది. ఇలాగా ఆయన ఖేదాన్ని పొందినవాడై అర్ధరాత్రి ఇంట్లోంచి లేచి బాధ్యతను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. తెల్లవారేటప్పటికి పురోహితులు, మంత్రులు, స్నేహితులు రాజును వెతుక్కున్నారు. ఎక్కడ దొరకలేదు. ఏం చేస్తారు? వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకుని ఋషులకు ఇలాగా జరిగింది అని చెప్పి నివేదించారు. ఇది శ్రీమద్భాగవతే త్రయోదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరే నమః. మైత్రేయ ఉవాచ భృగ్వాదయస్తే మునయః లోకానాం క్షేమదర్శినః గోత్తర్యసతి వై నృణాం పశ్యంతః పశు సామ్యతాం. ఇలాగా విదురా, లోకాలకు శుభాలను కోరేటువంటి ఋషులు రాజు ఎప్పుడైతే లేడో ప్రజలు నశిస్తారు అని చెప్పి బాధపడి ఆ సునీత యొక్క సమ్మతి చేత ఏమండి లోకాలకు ఇష్టం లేకపోయినా వేణుణ్ణే రాజుగా చేశారు. రాజ్యాసనంపై కూర్చున్నాడు. అప్పుడు ఏమైంది? దొంగల వలన జనానీకానికి బాధలు తగ్గాయి. ఎందుకంటే ఎవడో రాజున్నాడుగా తమను శిక్షిస్తాడు అని భయపడ్డారు. రాజ్య సంపద చేత మదించినటువంటి ఆ వేణుడు సజ్జనులకు అవమానం చేసేవాడు. ఒకసారి రథాన్నెక్కి భూమిని ఆకాశాన్ని కంపింప చేస్తున్నట్టుగా తిరుగుతూ పెద్ద టొంకు వేయించాడు. ఓ బ్రాహ్మణులారా, మీరెవరు హోమాలు చేయవద్దు, యజ్ఞాలు చేయవద్దు, దానాలు చేయవద్దు అని ధర్మాన్ని నిషేధించాడు. అవునండి, ఇది మన సెక్యులరిజం. ఈ సెక్యులరిజం అనే పదానికానికి హిందీలో అనువాదం చేస్తారు. ఏమనంటే ధర్మరహిత రాజ్య అంటారు. ధర్మరహిత రాజ్యం అంటే ఏంటి? వ్యానరాజ్యం అన్నమాట. వాడు అలా చెప్పాడు. ఏమండి, ఈ దుర్వృత్తాన్ని చూశారు మునులు, చాలా బాధపడ్డారు. ఏంటిదయ్యో, తస్కరుల వలన బాధలు కలుగుతున్నాయి, దొంగల పీడ ఉంటుంది అని చెప్పి రాజుని ఏర్పాటు చేస్తే రాజు వలన కూడా లోకానికి బాధ వస్తుంది. చాలా పెద్ద దుఃఖం ఇది. రాజు లేకపోతే చాలా పెద్ద దోషం. మరి ఇప్పుడు ఏం చేయగలం? అందువలన ఈ లోకాలకు ఉండే భయాన్ని తొలగించాలి. పాముకి పాలు పోస్తే ఏమవుతుంది? పోసిన వాడికి కూడా అది కరుస్తుంది. స్వభావతః క్రూరుడు వేణుడు, వాడికి ప్రజారక్షణ బాధ్యత అప్పగించాం. ఇప్పుడు వాడే ప్రజలను పీడించడానికి సిద్ధపడుతున్నాడు. మనం ఈ ప్రజల్ని ఏ విధంగా సాంతనపరచగలం? వీడిని ఎలాగా బాగు చేయగలం? లేకపోతే ఇలాంటి దుర్మార్గపు ప్రభువును ఏర్పాటు చేసుకున్నందువల్ల మనకే పాపం వస్తుంది. ఉండో, ఇప్పుడు మనకే వర్తిస్తుంది. ప్రభువుని దుష్టుని ఎన్నుకుంటే ఎన్నుకున్న వాళ్ళకి పాపం వస్తుంది. ఇక మరి ఎన్నుకున్న వాళ్ళు చెప్తున్నారు రాముడు లేడు, రాముడి సేతువు లేదు, రాముడు లేడు అంటున్నారు. ఐదు సేతువు కనబడ్డాక ఇక్కడ ద్వారక కనబడిన తర్వాత ద్వారక లేడు ఉన్నది అనే మాట చెప్పట్లా, నొక్కడ్డే పెడుతున్నారు. అంటే ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని ఎన్నుకుంటే మనం కూడా దాంట్లో భాగస్వాములు అవుతాం. ఎలాగా ఆలోచిస్తున్నారు ఋషులు? ఈ దోషాన్ని తొలగించడానికి మార్గం ఏమిటి? వాళ్ళు ఆలోచించుకున్నారు. సరే కానివ్వండి, మనం ఎలాగో అలాగా ఇతన్ని మంచిదారిలోకి పెట్టడానికి అనునయంగా చెప్దాం. మన మాట వీడు వింటే సరే, వినకపోతే లోకమంతా తిరస్కరిస్తోంది వీడు దుర్మార్గుడు అని. కనుక లోక ధిక్కారం చేతనే వీడు నాశం పొందినట్టు, అప్పుడు వాడే నశిస్తాడు
అని నిర్ణయించుకుని వాళ్ళు వేణుడితో చెప్పారు, ఓ రాజా, నీకు ఆయుర్దాయము, సంపద, బలం, కీర్తి వీటన్నిటినీ వృద్ధి పొందించే మార్గాలు మేము చెప్తాం. వాటిని బాగా అర్థం చేసుకో. మనస్సు చేత, వాక్కు చేత, శరీరం చేత, బుద్ధి చేత ధర్మాన్ని ఆచరించాలి. దానివలన శోకం తొలగుతుంది, లోకాలకు క్షేమం కలుగుతుంది. కోరిక లేకుండా ధర్మాన్ని ఆచరించినట్లయితే మోక్షం కూడా వస్తుంది. అందువలన మేము చెప్పే విషయాన్ని నువ్వు జాగ్రత్తగా విని ఆచరించు. ఓ వీరుడా, నువ్వు ఇలా చేసినట్లయితే ధర్మం ఎప్పుడు నష్టాన్ని పొందదు. ధర్మం నశించినట్లయితే రాజుకి సంపద పోతుంది. దుష్టులైనటువంటి మంత్రులకు, చోరులకు, దుష్టులైన మంత్రుల వలన, చోరుల వలన ప్రజలకు పీడ కలుగుతుంటుంది. ఆ పీడ కలగకుండా రక్షించే బాధ్యత రాజుది. అలా రక్షణ చేసిన వాడికి ఇహలోకంలో, పరలోకంలో సుఖం కలుగుతుంది. ఏ రాజు యొక్క రాజ్యంలో ప్రజలు తమ ధర్మాన్ని పాటిస్తూ భగవంతుడిని పూజిస్తారో ఆ రాజు చాలా అదృష్టవంతుడు. అతని పైన విశ్వాత్మైన భగవంతుడికి సంతోషం కలుగుతుంది. ఆయన సంతోషించినట్లయితే ఇక ఈ ప్రపంచంలో పొందరానిదంటూ లేదు, అన్నీ లభిస్తాయి. అందువలన నీవు యజ్ఞాల చేత భగవంతుడిని ఆరాధించు, ప్రజల్ని బాగా రక్షించు. రాజా, యజ్ఞం చేత దేవతలు సంతోషిస్తారు, జనానీకానికి కోరిన కోరికల్ని తీరుస్తారు. దేవతల్ని ఎప్పుడూ అవమానించకూడదు అంటే వేణుడు జవాబు చెప్పాడు, ఓ మునులారా, మీరు అధర్మాన్ని ధర్మం అనుకుంటున్నారు కనుక మూర్ఖులు. ఎందుకంటే మీకందరికీ మీకు బ్రతుకుని వృత్తిని నేను కలిగిస్తున్నాను. ప్రభువైన నన్ను వదిలిపెట్టి మీరు ఇంకోళ్ళెవరో దేవుడు అంటున్నారు. ఏదో భర్తని వదిలిపెట్టి జారుడు వెంట కాంత వెళ్ళినట్టుగా ఉన్నది మీ పని. మూర్ఖులు ఎవరు? ప్రభురూపమైనటువంటి ఈశ్వరుణ్ణి తిరస్కరించినట్లయితే యహలోకంలో కానీ పరలోకంలో కానీ శుభాన్ని పొందరు. మీకు ఇంత గౌరవంగా కనబడేటువంటి ఆ యజ్ఞపురుషుడు అసలు ఎవడు? విష్ణువు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, వాయువు, యముడు మొదలైన దేవతలందరూ రాజులోనే ఉన్నారు అని భావించాలి. కనుక రాజే సకల దేవమయుడు. ఓ ముల్లారా, మీరు మాత్సర్యం వదిలేసి నన్నే సేవించండి, నాకే మీరు పూజలు చేయండి, నాకంటే పూజింపదగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడున్నాడు? ఇలా మాట్లాడేటప్పటికీ ఋషులకి చాలా కోపం వచ్చింది. ఆ వేణుడు ఋషి యొక్క వాక్యాన్ని లెక్క చేయలేదు, వాళ్ళని అవమానించాడు. వాళ్ళే అన్నారు, నువ్వు స్వభావం చేతనే క్రూరుడు కనుక నీలాంటి వాడు చావాలి అన్నారు. ఇతడు బ్రతికి ఉన్నట్లయితే ఈ ప్రపంచమంతా భస్మం చేస్తాడు. ఎందుకంటే నన్నే పూజించండి, నేనే సర్వము అని చెప్తున్నాడు ఇతడు సిగ్గులేదు. ఎవరైనా ఏమండి కొంత తనకి పూజ కావాలనుకున్నవాడు కూడా పక్క వాళ్ళు చేసి చెప్పించుకుంటారు, కాసేవరే బాబు నా గురించి చెప్పరా అని. వీడు సిగ్గు లేకుండా నన్నే పూజ చేయండి అంటున్నాడు. కాబట్టి అంతేకాదు యజ్ఞపతి అయిన విష్ణువుని నిందిస్తున్నాడు. ఈ దుర్మార్గుడు రాజ్యాన్ని పాలించడానికి అర్హుడు కాడు. వేణుణ్ణి వదిలిపెట్టి వేణుడు తప్ప అసలు ఇంకెవరైనా భగవంతుడిని నిందిస్తారా అని నిర్ణయించి వాళ్ళు కోపగించిన వాళ్ళై హుమ్మని మంత్రజపం చేశారు. దాంతోనే వాళ్ళు మరణించాడు. అంటే అంత శక్తి ఉండేదన్నమాట. తపస్సు చేసే వాళ్ళ యొక్క తపశ్శబ్దాలకు ఆ శక్తి ఉంటుంది. తాటగా రామచంద్రుడిపైకి వస్తుంది, దగ్గరికి వస్తుంది. ఆడది కదా అని ఈయన బాణాలు వేయడానికి సందేహిస్తున్నాడు, చంపడానికి సందేహిస్తున్నాడు. అది నోరు తెరుచుకు మింగడానికి వస్తే మింగడానికి వీలేకుండా నోట్లో బాణాలు వేశాడు, అవి గుచ్చుకోవు. కానీ ఎదురుగుండా ఉండే వాళ్ళని మింగలేదన్నమాట. అలాగా ఈ జాలి చూసి అదేం చేసింది, సంధ్యాకాలంలో రాళ్లవాన కురిపించడానికి సిద్ధపడుతుంది, మీదికి వచ్చేస్తుంది. బాణం ఎక్కువ పెట్టడానికి వీళ్ళని దగ్గరగా వచ్చేస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు హుంకారం చేసి బెదిరించి దాని దగ్గర రాకుండా చేసి అప్పుడు రాముడికి మళ్ళీ నచ్చ చెప్పాడు, రామా, ప్రజలకు కష్టం కలిగించే కాంతను చంపితే రాజుకు తప్పు రాదు, దోషం రాదు, అంటే ప్రజారక్షణ ముఖ్య బాధ్యత అని చెప్పాడు ఆయన. అలాగే వీళ్ళు కూడా హుంకారం చేసి అతన్ని మరణించేలా చేశారు. చేసేసే బాధ్యత అయిపోయింది అనుకున్నారు. వచ్చిన సమస్యది. వాళ్ళు రాజుని తొలగించి వెళ్ళిపోతున్న తర్వాత ఈ సునీత మరి ఆ కొన్ని పద్ధతులు ఉన్నాయి. మరణించిన వాళ్ళ శరీరాన్ని రక్షించే పద్ధతులు పూర్వం ఉన్నాయి. అటువంటి పద్ధతులతో ఆ శరీరాన్ని జాగ్రత్తగా భద్రపరిచింది.
కొంతకాలం గడిచింది. ఋషులు సరస్వతి నదీ తీరంలో వాళ్ళు ఏవో ధార్మికమైన విషయాలు చెప్పుకుంటున్నారు. అప్పుడు ఏవేవో ఉత్పాతాలు కనబడుతున్నాయి. ప్రభువు లేడిప్పుడు ఏమవుతోంది, దొంగలు విజృంభించి జనులని పీడించేస్తున్నారు. వీళ్ళు ఆలోచనలో పడ్డారు, ఏమిటి దొంగలు ఎక్కడెక్కడ పరిగెట్టేస్తున్నారు, సామాన్లు పట్టుకొని పారిపోతున్నారన్నమాట. నిలువు దోపిడీలు జరిగిపోతున్నాయి. వాళ్ళ కాలి ధూళి పైకి ఎగిరిపోతున్నది. వాళ్ళు డబ్బు దోచుకుంటున్నారు, అడ్డొచ్చిన వాళ్ళని చంపుతున్నారు. దీనివలన ప్రజలు చాలా ఉపద్రవాన్ని పొందారు. కనుక మొత్తం దొంగలే రాజు ప్రభువులుగా ఉన్నారంటే ఇష్టం, దొంగలు దోచుకోవడమే వాళ్ళ ఇష్టం. ఇక రాజు అనేవాళ్ళు లేడు. ఎవరి మటుకు వాళ్ళు దేశాలు వదిలేసి పారిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎలాగా దీన్ని ఏం నివారించాలి వాళ్ళు ఆలోచించారు. అంగరాజు యొక్క వంశాన్ని నశించకూడదు, ఎందుకంటే ఆ వంశంలో ఉత్తముడైనటువంటి వాడు కలగాలి. కానీ ఎలా కలుగుతాడు, వేణుడు మరణించాడు. ఏమండి, అప్పుడు వేణుని యొక్క శరీరాన్ని నుండే రాజును పుట్టించాలి వాళ్ళు నిర్ణయించుకున్న వాళ్ళై ఆ వేణుని యొక్క ఆ శరీరం తొడను మథించడం ప్రారంభించారు. అక్కడి నుండి నలుపు రంగుతో పొట్టివాడు, పొట్టివైన కాళ్ళు చేతులు కలవాడు, ఎర్రటి కళ్ళు, ఎరుపు రంగు జుట్టు కలిగిన ఒక మనిషి పుట్టాడు. వాడిని చూశారు. వాడు దీనంగా ఉన్నాడు, తల వంచుకొని ఉన్నాడు. ఏం చేయమంటారు అని ఆ ముళ్ళని అడిగాడు అతను. నాయనా నువ్వు కూర్చో అన్నారు. నిషీద అని సంస్కృతంలో అన్నారు. నిషీద అంటే కూర్చో అని అర్థం. అలా అన్నందువలన అతన్ని నిషాదుడు అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఆ నిషాదుడు వేణునికి పైన మృత్యుదేవత నుండి వచ్చింది కదా దోషం, ఆ దోషం అతనిలో ఉందన్నమాట. అతను బయటకు వచ్చినట్టయింది. అప్పుడు ఈ నిషాదుని యొక్క వంశంలో ఉండేవాళ్ళు వనాల్ని పర్వతాన్ని ఆశ్రయించి ఉండేవాళ్ళు, వాళ్ళనే నైషాదులు అన్నారు. ఇది శ్రీమద్ భాగవతే చతుర్దశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. మైత్రేయుడు చెప్తున్నాడు, అథ తస్య పునర్విప్రై అపుత్రస్య మహీపతే బాహుభ్యాం మధ్యమానాభ్యాం మిథునం సమపద్యత. ఆ తర్వాత సంతానం లేని ఆ వేణుని యొక్క శరీరాన్ని మళ్లీ మథించడం ప్రారంభించారు. అతని యొక్క బాహువుల నుండి ఒక జంట పుట్టింది. అది వాళ్ళిద్దరూ కూడా ఈశ్వరాంశ సంభూతులు. ఇంతకుముందు మరి విష్ణువుని గురించి హోమం చేశారు కదా, ఆ అంశతో ఏర్పడిన వాళ్ళనమాట. ఋషులకి సంతోషం కలిగింది. ఈ యజ్ఞపురుషుడు సాక్షాత్తు విష్ణువు యొక్క అంశ ఈ పుట్టిన పిల్లవాడు. అలాగే ఈ స్త్రీ రమాదేవి యొక్క అంశతో పుట్టింది. ఇతడు మహారాజు, ఇతడు పృథువు అవుతాడు. ఈ నారి పృథువు యొక్క భార్య అర్చి అవుతుంది అన్నారంటే దంపతులుగా ఉద్భవించారన్నమాట. ఏమండి, ఇతడు లోకాల్ని రక్షించడం కోసం హరే ఈ విధంగా ఆవిర్భవించాడు కాబట్టి ఈ పైన బాగుపడుతుంది అనుకున్నారు. పృథు మహారాజుని వాళ్ళు ప్రశంసించారు. గంధర్వులు పాటలు పాడారు, సిద్ధులు పుష్పాలను కురిపించారు, పూలవాన అప్సరసలు నాట్యం చేశారు. దేవలోకంలో శంఖాలు, మృదంగాలు, దుందుభులు మోగాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు మొదలైన వాళ్ళు అక్కడికి వచ్చారు. ఆ పృథువు యొక్క కుడి చేతిలో విష్ణుమూర్తి చేతిలో ఉండే చక్ర చిహ్నం ఉంది. పాదాల యందు మరి కమల చిహ్నం ఉంది. నిజంగా అలా ఉంటాయా అని సందేహం వస్తుంది. మనం ఇక్కడ వానపల్లి పక్కన ఓ ఊరుంది, అక్కడ ఓ సన్యాసి ఒక ఆయన ఉండేవారు, బాలస్వామి అని. నా చిన్నతనంలో దాదాపు 20 ఏళ్ల వయసులో ఆయన పాదాల్లో పద్మచిహ్నాలు ఉండేవి. పాదాలు ఎర్రగా ఉండేవి. బెళ్ళకుర్రు బాలస్వామి అంటారు ఆయన, దేవకీనందన స్వామి. ఆ పాదాలు ఎర్రగా ఉండేవి. ఆ పాదాల్లో పద్మచిహ్నాలు, కమలాల చిహ్నాలు ఇవో ఉన్నాయి చూడండి అని చూపించారు. అక్కడ భాగవతం చెప్పించారు నా చేత. ఆ చెప్పించినప్పుడు అక్కడ ఆ స్వామివారు అప్పుడు జీవించి ఉన్నారు. అక్కడ భాగవతం చెప్పాను, చిన్నతనం అనమాట. అప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరాను వానపల్లిలో. అక్కడ ఆయన పాదాల్లో కమల చిహ్నాలు ఉన్నాయి. అలా ఉంటాయి, కొందరికి ఉంటాయి, మహాపురుషులకు ఉంటాయి. ఈయన సాక్షాత్తు మహావిష్ణువు కనుక అటువంటి చిహ్నాలు ఉన్నాయన్నమాట. ఈయన విష్ణుమూర్తి అవతారము అని భావించారు. వేదాన్ని ఎరిగినటువంటి బ్రాహ్మణులు ఆయనకు పట్టాభిషేకం చేద్దాము అని అనుకున్నప్పుడు ఏమంటే అభిషేక సంభారాలను కూడా తీసుకువచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? అది విశేషం. మామూలు మన చుట్టూ ఉండే జనం అనుకూలం కావడమే కాదు, ప్రకృతి కూడా అనుకూలంగా ఉంటుంది మహాపురుషులు ఉంటే.
మహాపురుషులు కాకపోతే జనం అనుకూలంగా ఉన్నా ప్రకృతి సహకరించకపోతే ఏమవుతుంది? పనులు కావు. ఏమండి, నదులు, సముద్రాలు, పర్వతాలు, నాగులు, గోవులు, పక్షులు, పశువులు, స్వర్గం, పృథ్వీ మొదలైన అధిష్టాన దేవతలు కూడా కానుకలు తెచ్చాయి. మన సంప్రదాయంలో ఇది ప్రధానమైన అంశం ఏంటంటే పరబ్రహ్మ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. మన లోపల హృదయంలో ఉన్నట్టే మన చుట్టూ ఉండేటువంటి వస్తువుల్లో కూడా ఉన్నాడు పరమాత్మ. కనుక ఆయా దేవతలు అనుగ్రహించినట్లయితే వాటి నుండి కూడా ఫలం వస్తుంది మనకి. ఇది నమ్మవచ్చా అంటే మన స్థాయిలో అర్థం కాదు. నమ్మడం నమ్మకపోవడం అనుభవాన్ని బట్టి ఏర్పడుతుంది. రామ్లాల్ ప్రభుజీ అని మహాయోగి ఉన్నారు. ఆయన కాలంలో కొందరు యోగులు శిష్యుల్ని హోమం చేయాలి అనుకున్నారు. హోమం చేయాలి అనుకుంటే నెయ్యి కావాల్సి వచ్చింది. దగ్గర నెయ్యి లేదు. శిష్యుల్ని పంపించారు నది దగ్గరికి. ఒరే, ఆ నదిని అడిగి కాస్త నెయ్యి అప్పు తీసుకురారా అని పంపించారు. ఎప్పటిది ఇది? ఇప్పటికి దాదాపు 100 సంవత్సరాల వెనక కథ. అది కూడా పూర్తిగా అవ్వదు. అంటే వాళ్ళు ఆ నదులు డబ్బాలతో నెయ్యి ఇచ్చాయి. ఆ నేతిని తీసుకొచ్చి వీళ్ళు హోమం చేశారు. మీరు చూడండి, రామ్లాల్ ప్రభుజీ చరిత్ర చదివితే దాంట్లో కనబడుతుంది. దివేస్తే హోమం చేసేసిన తర్వాత ఓ షావుకారు గారు తమ కష్టాన్ని ఒకదాన్ని ఆ యోగులకి వినిపించారు. నీ కష్టం తొలగుతుంది అబ్బాయి, మేము తొలగిస్తాం, ఓ 2 డబ్బాలు నీ పట్టరా అన్నారు. వాళ్ళు నెయ్యి తెచ్చారా అని. ఒరే, ఆ నదులకి అప్పు తీర్చేసి రండి రా అన్నారు. తీసుకెళ్ళి దాంట్లో పోసేశారు. ఇది మనకి ఎలా అర్థమవుతుంది? మన స్థాయిలో అర్థం కాదు. మనం ఏవైతే వట్టి నీళ్లు అనుకుని సజీవ నదుల్ని, దివ్యమైన నదుల్ని, దేవతారూపమైన నదుల్లో మన యొక్క స్వార్థం కోసం జనానీకానికి కూడా పీడ కలిగించే విధంగా పరిశ్రమలు పెట్టి మురుగుని వాటిల్లో వదిలివేసి కోట్ల జీవరాశి వినాశానికి కారణమవుతున్నామో, లోకాలనే పవిత్రం చేసే గంగా, యమున, కౌశికి ఒక నదే అండి, గోదావరి, అన్నిటిలో ఒడ్డున ఉండేటువంటి పరిశ్రమల యొక్క మురుగుని కలిపేసి మంచినీళ్లు కొనుక్కునే దౌర్భాగ్య స్థితిని, మంచినీళ్ళు అంటే జీవనం, ప్రాణాన్ని ప్రసాదించడం, ఆ మంచినీళ్లు కొనుక్కునే దౌర్భాగ్య స్థితి మనం పొంది అది కొనలేని వాళ్ళకి రోగాల నిలయంగా మార్చేస్తున్నామో, అటువంటి నదులు ఎటువంటి అంటే ఏం కావాలంటే ప్రసాదించేటువంటి కల్పవృక్షాలు మనకి గ్రంథాలు చెప్తున్నాయి. రామాయణం చెప్తోంది. ఏం చెప్తోంది? పరివార సమేతమైన భరతునికి తాము విందు చేయడం కోసం ఎవరిని ఆహ్వానించాడు ఆయన? అగ్నిహోత్రశాలలోకి వెళ్ళి శిక్షాస్వరంతో ఆహ్వయే విశ్వకర్మాణం మహం త్వష్టారమేవచ, నేను విశ్వకర్మను ఆహ్వానిస్తున్నాను, త్వష్ట ప్రజాపతిని ఆహ్వానిస్తున్నాను, నదులను ఆహ్వానిస్తున్నాను, భరతునికి సంబంధించిన విందు చేయడం కోసం, పరివార సమేతంగా విందు చేయడం కోసం ఏర్పాట్లు చేయండి అని కోరాడు. విందు జరిగింది. ఎలా జరిగింది? ఇంకా ఎవరూ చేయలేనంత అద్భుతమైన విందు ఆనాడు జరిగింది. అంటే అదేదో కథ అనుకున్నాం, కథ కాదు, నిజము అని మనకి రామలాల్ ప్రభు జీవితం చెప్పింది. కానీ అటువంటి నదులను అపవిత్రం చేస్తే ఏమవుతుంది? వేదం చెప్తోంది, నాప్సమూత్ర పురీషం కుర్యాత్ నిష్ఠీ వేదన వివసనాయాత్. నీటిలో ఉమ్మి వేయకూడదు, మలమూత్రాలు విడవకూడదు, దాని లోపల రహస్యంగా అగ్ని ఉన్నది అంటే వేదం స్పష్టంగా చెప్తోంది. దానివల్ల నష్టం ఏర్పడుతుంది. అగ్నికి అవమానం చేస్తే ఏమవుతుంది? దేవతలను అవమానం చేస్తే ఏమవుతుంది? కనుక అటువంటి దివ్యత్వాన్ని మనం గుర్తిస్తే ఏమవుతుంది? వాళ్ళు అనుగ్రహిస్తారు. వీళ్ళందరూ కూడా కానుకలు తీసుకొచ్చి ఇచ్చారు ఆ మహారాజుకి. ఇలాగ పట్టాభిషేకాన్ని ఆయన పొందాడు. మంచి బట్టలు కట్టుకున్నాడు, అలంకరించుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ కూడా అగ్ని వలె ప్రకాశిస్తూ ఉన్నారు. కుబేరుడు బంగారు సింహాసనాన్ని ఆయనకి సమర్పించాడు. వరుణుడు శ్వేతఛత్రాన్ని పట్టుకుని ఇచ్చాడు. వాయువు ఆయన విసనకర్రలు ఇచ్చాడు. ధర్మదేవత కీర్తి రూపమైన ఒక మాలను ప్రసాదించింది, అంటే కీర్తి వస్తుంది అని అర్థం. యమధర్మరాజు గారు దండం ఇచ్చాడు, అంటే బాగా దండించగలుగుతాడు అని అర్థం. బ్రహ్మదేవుడు కవచాన్ని ఇచ్చాడు, సరస్వతీదేవి హారం ఇచ్చింది, విష్ణుదేవుడు చక్రాన్ని ఇచ్చాడు, లక్ష్మీదేవి ఆ పృథు మహారాజుకి సంపదని ఇచ్చాడు, రుద్రుడు ఖడ్గాన్ని ఇచ్చాడు, పార్వతీదేవి డాల్ని ఇచ్చింది, అలాగే సోముడు అశ్వాల్ని ఇచ్చాడు, త్వష్ట ప్రజాపతి రథాన్ని ఇచ్చాడు, అగ్నిదేవుడు ధనుస్సుని ఇచ్చాడు, సూర్యుడు బాణాలను ఇచ్చాడు, పృథ్వీదేవి పాదుకలను ఇచ్చింది, స్వర్గదేవత పుష్పమాలను సమర్పించింది. విద్యాధరులు మొదలైనటువంటి వాళ్ళు ఆయనకు నృత్యాన్ని, గీతాన్ని, వాద్యాన్ని, అంతర్ధాన కౌశలాన్ని కూడా నేర్పారు. ఆయా విషయాల్లో నైపుణ్యాన్ని కలిగించారన్నమాట. ఋషులు ఆశీస్సులు ఇచ్చారు. సముద్రుడు శంఖాన్ని సమర్పించాడు. అలాగే నదులు, ఏమండి, సముద్రాలు, వీళ్ళందరూ కూడా ఆయనకు దారి ఇచ్చారు. పర్వతాలు అంటే ఎక్కడికి వెడితే అక్కడ ఇంకా అడ్డాలు ఉండవు అన్నమాట.
పర్వతం ఆ రథం పెడుతుంటే దారిచ్చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి శక్తులు వచ్చాయి ఆయనకి. ఆ తర్వాత వందిమాగదులు వేసి స్తోత్రం చేస్తుంటే ప్రతాపవంతుడైన పృథుమహారాజు వాళ్ళని ఆపాడు, ఆగండన్నాడు. నేను ఏదైనా ఘనకార్యాలు చేస్తే అప్పుడు వాటిని మీరు ప్రశంసించవచ్చు, ఏమీ చేయకుండా మీరు ఎందుకు అలా స్తుతిస్తారు? స్తుతి చేయకండి. నిజానికి స్తుతింపదగిన వాడు భగవంతుడు మాత్రమే. కాలాంతరంలో ఏవైనా మంచి పనులు చేస్తే మీరు స్తుతించవచ్చు. అది ప్రభువుల వంటి వాళ్ళకి కావాలి స్తుతి. ఎందుకు కావాలంటే నిజంగా బాగా పరిపాలన చేసేవాడు తెల్లవారగట్ల లేస్తే రాత్రి వరకు అలసిపోతాడు. వాడికి ఏ స్వార్థము దాంట్లో ఉండదు, ప్రజల యొక్క క్షేమం ఒకటే. దీంతో మనం ఎందుకు ఈ పని చేయాలి అనిపిస్తుంది. ఒక వ్యాపారం చేసే వైశ్యుడి కంటే రాజు ధనహీనుడుగా ఉంటాడు. ఎందుకని? తాను కేవలం పరిపాలన చేయడానికి అధికారం మాత్రమే కలిగి ఉన్నాడు తప్ప దాన్ని సొంతంగా వాడుకోవడానికే వీలు ఉండదు. తన బ్రతుకు కావాల్సింది మాత్రమే తీసుకోవాలి. అందరూ శ్రమపడకుండా నేను ఒక్కడిని ఎందుకింత శ్రమపడాలని నేను విసుగొస్తుంది. అప్పుడు నైనా నువ్వు చేసిన మంచి పని వల్ల వాళ్ళు సంతోషిస్తున్నారు, వీళ్ళు ఆనందిస్తున్నారు అని చెప్తే పర్వాలేదు, ఒక ధైర్యం వస్తుంది. కనుక మంచి పని చేసినప్పుడు స్తుతించవచ్చు. చూడండి, ఉన్న గుణాలని చెప్పుకుంటే మంచిదే తప్ప లేని గుణాలని స్తోత్రం చేయకూడదు అని ఆయన చెప్పాడు. ఏమండి, గొప్పవాళ్ళైనటువంటి మహారాజులు కూడా ఇలాంటి స్తోత్రాన్ని కోరకూడదు. ఇప్పటికి కూడా శ్రేష్టమైనటువంటి గుణాలను మేము సంపాదించుకోవాల్సి ఉంది. పసిపిల్లాడిలాగా మీరేదో స్తోత్రం చేస్తే అది మాకు అవసరం లేదు అని చెప్పాడు. ఇది శ్రీమద్భాగవతే పంచదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరే నమః. మైత్రేయ ఉవాచ ఇతి బ్రువాణం నృపతిం గాయక మునిచోదితాః తుష్టువు తుష్టమనసః తద్వాగమృత సేవయ. ఎవరైనా ఏమండి స్తుతిస్తామంటే చాలా బాగుంటుంది, హాయిగా వినడానికి. ఇలా అంటారేంటి వీళ్ళు? ఈ మహారాజు ధర్మాత్ముల మధ్యలో అప్పుడు మునులు అన్నారు, ఇతడు గొప్ప పనులు చేస్తాడు, మీరు స్తుతించచ్చు, పర్వాలేదు అని. అప్పుడు వాళ్ళు స్తుతి చేశారు. నీ యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి మేము సమర్థులం కాం. నీ యొక్క గుణగానం చేయడానికి బృహస్పతి మొదలైన విద్వాంసులు కూడా మరి చేయలేరు. అయినప్పటికీ మునుల ప్రేరణ చేత హరి యొక్క అంశగా అవతరించినటువంటి నీ యొక్క శ్లాఘ్యమైన కర్మల్ని మేము వర్ణిస్తాం. ఓ జనులారా, మీరందరూ వినండి. మన మహారాజు ఈ పృథు ఉన్నాడే ధర్మాత్ములలో గొప్ప శ్రేష్ఠుడు. ధర్మ మర్యాదను రక్షిస్తాడు, దుర్మార్గుల్ని శాసిస్తాడు. ఈయన లోకపాలకుల యొక్క తేజస్సంతా తన శరీరంలో ధరిస్తున్నాడు. సూర్యుడు 8 మాసాలు భూమిలో ఉండేటువంటి నీటిని పైకి లాక్కుని వర్షాకాలంలో వర్షిస్తాడు. అదేవిధంగా ఇతడు పన్ను గ్రహించి జనానీకానికి తిండి లేని సమయంలో తిండి కలిగిస్తాడు అన్నారు. అదండి ప్రభు యొక్క లక్షణం. మనకి మహాభారతంలో యుధిష్ఠిరుని పాలన వర్ణిస్తారు. ఆయన వృత్తి లేనటువంటి వాళ్లకు వృత్తి సామగ్రినిచ్చి, దేశంలో ఎవరెవరికి వృత్తి లేదో వాళ్ళకి వృత్తి సామగ్రినిచ్చి వాళ్ళు వృత్తి చేసుకుంటుంటూ హాయిగా బతుకుతుంటే అప్పుడు వాళ్ళ దగ్గర పన్ను తీసుకునేవాట. అంటే ఆయన దేశంలో వృత్తి లేనివాడంటూ లేనే లేడు అని అర్థం. అది ధర్మరాజు యొక్క పాలన అంటే. చూసారా, ఆ విధంగా చేస్తాడు. అంతేకాదు, ఈయన దయకలవాడు, మహాపురుషుడు. చెడ్డ పనిని, అపరాధాన్ని ఆయన శిక్షిస్తాడు. దేవుడు వర్షించడం మానేస్తే తాను వర్షాన్ని కురిపించి దుఃఖించేటండి ప్రజలను రక్షిస్తాడు. చంద్రుడి వలె ఆనందాన్ని కలిగిస్తాడు. ఆయన ముఖం చూస్తేనే లోకం ఆనందాన్ని పొందుతారు. వర్ణుడి వలె ఈయన తన యొక్క తత్వం ఇతరులకు తెలియకుండా రక్షణ చేస్తాడు. అంతేకాదు, సంపదను సంపాదిస్తాడు, దేశానికి కోశాన్ని కూడా సంపాదిస్తాడు. ఈయన అగ్ని వలె ఇతరుల చేత సహించడానికి శక్యం కాకుండా ఉంటాడు. సకల ప్రాణులకు లోపల బయట వ్యాపించి ఉన్న వాయువు వలె ఈయన ప్రవర్తించగలుగుతాడు. అంటే ఊరికే నేను ఇక్కడ అంతఃపురంలో ఉంటానని కాకుండా దేశంలో ఎక్కడేం జరుగుతుందో అన్నీ కూడా ఆయన తెలుసుకోగలుగుతాడు. ఈయన దండింపరాని వాడు. శత్రువు యొక్క కుమారుడైనా సరే వాడిని ఏమాత్రం దండించడు.
దండింపదగినవాడు తన కుమారుడైనా సరే దండిస్తాడు. మానస పర్వతాల వరకు కూడా, ఇది మానసం వరకు కూడా, మానస సరోవరం వరకు కూడా, అంతేకాదు లోకాలోక పర్వతాలు ఉంటాయి అంతవరకు కూడా ఈతని యొక్క ఆజ్ఞ అడ్డు లేకుండా సాగుతుంది. అక్కడ వరకు ఇతను వెళ్ళగలుగుతాడు, అతను అవలీలగా వెళ్ళగలుగుతాడు. ఈయన తన యొక్క దివ్యమైనటువంటి అలౌకికమైన చరిత్రల చేత ప్రజలను సుఖింపజేస్తాడు. ఈయన మాట అన్నాడు అంటే అది సత్యమవుతుంది. సత్యప్రతిజ్ఞుడు, వ్రతం దృఢంగా ఉంటుంది, పెద్దల్ని సేవిస్తాడు, శరణు వేడదగిన వాళ్ళకి శరణ ఇస్తాడు, ఏమండి ఇతరులను గౌరవిస్తాడు, పరస్త్రీల యందు మాతృభక్తితో ఉంటాడు, సజ్జనులను సేవిస్తాడు. ఈయన ప్రాణులను తనతో సమానంగా ప్రియంగా చూస్తాడు, దుష్టులను యముని వలె శాసిస్తాడు. 3 లోకాలకి అధిపతి అయినటువంటి భగవాన్ యొక్క అంశతో అవతరించాడు. రథాన్ని అధిష్ఠించి ధనుస్సు పట్టుకుని ఇతడు ఉదయ పర్వతం దగ్గర నుంచి అస్తమయ పర్వతం వరకు కూడా సంచారం చేస్తున్నవాడే భూమిని పాలిస్తాడు. అంతేకాని తన గదిలో కూర్చుని పాలన చేయడం కాదు. ఏమండి ఇంద్రాది లోకపాలకులు కూడా ఈతనకు పన్నులు ఇస్తారు. ఈ వీరుడు తన ధనుస్సు యొక్క అగ్రభాగం చేత భూమిని సమంగా చేసిన వాడి పంటకు అనుగుణంగా మారుస్తాడు. గోరూపాన్ని ధరించినటువంటి భూమి నుండి ఇతడు ఎన్నెన్నో వస్తువులు, జనానికి కావలసిన వస్తువులను ఆయన తీసుకుంటాడు, సంపాదిస్తాడు. ఇతడు ధనుష్టంకారం చేస్తే ఏమవుతుంది? దొంగలంతా పారిపోతారు. సరస్వతీ నది తీరంలో, సరస్వతీ నది ఎక్కడ ఉత్పత్తి అయిందో పుట్టిందో అక్కడ 100 అశ్వమేధ యాగాలు చేస్తాడు. 100వ అశ్వమేధ యాగం చేసే సమయంలో ఇంద్రుడు గుర్రాన్ని అపహరించుకుపోతాడు. ఇతడు తన ఇంట్లో భగవంతుడైన సనత్కుమారుని సంతోషపెట్టి ఆయన వలన జ్ఞానాన్ని పొందుతాడు. విఖ్యాత పరాక్రమం కలిగిన ఈ పృథువు విష్ణుమూర్తి యొక్క రూపము. ఈయన యొక్క శౌర్య గాథలున్నాయే, ఈ గాథలన్నీ కూడా మరి విష్ణుమూర్తి కూడా విని ఆనందిస్తాడు. ఈయన 10 దిక్కుల్ని జయించి తన ప్రతాపం చేత లోకుల కష్టాన్ని దూరం చేస్తాడు. దేవతల చేత దైత్యుల చేత ఈయన కీర్తి గానం చేయబడుతుంది. సమస్త భూమండలానికి అధిపతి అవుతాడు అన్నారు. ఇక్కడ చిత్రం ఉంది. ఋషులు కదా గానం చేయమంట. ఎవరైనా పొగడినట్లయితే లేని గుణాలని చెప్తారు. ఋషుల యొక్క అనుగ్రహం ఉందనుకోండి, ఏమవుతుంది? లోపలి వాక్కు పైకి వస్తుంది. లోపలి వాక్కుపై ఏది సత్యమో అదే పైకి వస్తుంది అనమాట. అది ఋషుల యొక్క కాశీ ప్రభావం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? ఈ పైన ఈయన ఏం చేయబోతాడో అదే చెప్పారు వీళ్ళు. అది ఋషుల యొక్క వాక్కు ప్రభావం. అందుకనే పూర్వం ఏదైనా ఒక పని చేసేటప్పుడు పెద్దల ఆశీస్సు పొంది మరీ చేసేవాళ్ళు. ఆ పెద్దలు వచ్చి పని చేయరు, కానీ వాళ్ళ ఆశీస్ ప్రభావం వల్ల అనుగుణంగా సక్రమంగా పనులు జరుగుతాయి. ఇది శ్రీమద్భాగవతే షోడశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. కాలం అయ్యాక మైత్రేయుడు చెప్తున్నాడు, ఏవం స భగవాన్ వైన్య స్థాపితో గుణకర్మభి ఛందయామాస తాన్ కామై ప్రతిపూజ్య అభినంద్య చ. ఓ విదురా, ఇలాగా ఈ గుణాలతోనే, ఇలాంటి కర్మలతోనే ప్రఖ్యాతుడై సూత మాగధులను, సేవకులను, పురోహితులను వాళ్ళకు కావలసిన కోరికల్ని తీరుస్తున్నవాడై సంతోషపెట్టాడు. విదురుడు అడుగుతున్నాడు మైత్రేయుణ్ణి, మరి భూమి చాలా విస్తృతంగా ఉంటుంది కదా, ఇంత పెద్ద భూమి గోరూపాన్ని ఎలా ధరిస్తుంది? దాన్ని పృథువు ఏ విధంగా పిదికాడు? పిదికే సమయంలో దూడ ఎవరు? పాలేమిటి? స్వభావం చేత ఈ భూమి ఎగుడు దిగుడుగా ఉన్నది కదా, ఇది సమంగా ఎలా అయింది? ఇంద్రుడు ఇతని గుర్రాన్ని ఎలా హరించాడు? భగవంతుడైన సనత్ కుమారుని వల్ల ఈయనకి జ్ఞానం ఎలా వచ్చింది? చాలా ఆశ్చర్యకరమైన అంశాలు ఇవి. ఎలా జరిగింది? భగవంతుడు ఆ సనత్ కుమారుని వల్ల ఈయన ఆ జ్ఞానాన్ని పొంది ఏ స్థితిని పొందాడు? ఇంకా ఈ పృథు చరిత్ర యొక్క విశేషాలని, ఇదంతా విష్ణుమూర్తి చరిత్రే చెప్పవలసింది. నేను అనురక్తితో ఉన్నాను, నీ పట్ల భక్తిభావంతో ఉన్నాను చెప్పవలసింది అని. అప్పుడు సూతులు వారు చెప్పారు, ఓ శౌనక, విదురుడు ఇలా అడిగితే మైత్రేయుడు మంచి ప్రశ్న వేశావు అని ప్రశంసించి నవ్వుతూ జవాబు చెప్పాడు. ఓ విదురా, పృథువు
పట్టాభిషేకాన్ని పొందిన తర్వాత చూశాడు, జనానికి ఎవరికి తిండి తిన్నగలేదు, ఆకలి పికలతో జనం బాధపడుతూ ఉన్నారు. వాడు పృథు మహారాజుతో చెప్పారు, మహారాజా, వృక్షం యొక్క కోటరంలో త్వరలో అగ్ని ఉంటే చెట్టులా తగలబడుతుందో అలాగా పొట్టలో ఆకలి చేత మేం కాలిపోతున్నాం, నిన్ను శరణు వేడుతున్నాము. ఆకలి చేత పీడింపబడేటువంటి మాకు అన్నాన్ని ప్రసాదించడం కోసం ప్రయత్నం చేయవలసింది. ప్రజల యొక్క ఈ దినమైన వాక్కులు విన్నాడు ఆయన. గట్టిగా నిట్టూరిచ్చాడు, చింతించాడు. వీళ్ళకి దుఃఖం కలగడానికి కారణం ఏమిటి అని ఆలోచించాడు. ఆయనకి చాలా లోపల బాధ వచ్చింది. అసలు విషయం ఏంటంటే ఈ ఓషధులన్నీ భూమి లోపల ఉండిపోయినాయి, పైకి రావటం లేదు. అంటే భూమి దోషం ఇది అని అర్థం చేసుకున్నాడు. వెంటనే భూమిని నాశనం చేస్తాను అని బాణాన్ని సంధించాడు. కంపించిపోయింది భూమి, గోరూపాన్ని ధరించింది పారిపోతుంది. ఆ భూమి గోరూపంతో ఎటు పారిపోతే దిక్కుల వైపు పరిగెట్టినా, విదిక్కులకు పరిగెట్టినా, ఆకాశాన్ని పరిగెట్టినా అక్కడ కళ్ళెర్రజేసి ధనుస్సు పట్టుకుని పృథు మహారాజు కనపడుతున్నాడు. ఆమె తనను రక్షించే వాళ్ళు ఎవరూ లేరని తెలుసుకున్నది, భయపడుతూ కాళ్ళమి పడింది, ప్రార్థిస్తోంది. ఓ ధర్మజ్ఞుడా, శరణాగత వత్సలా, నువ్వు ఈ జీవులందరినీ కూడా రక్షించడం కోసం కదా ప్రభువు అయ్యావు, నన్ను నువ్వు రక్షించాలి. ధర్మజ్ఞుడివి అని ప్రఖ్యాతిని పొందావు నువ్వు. నేను దీనురాల్ని, అపరాధమేం చేయలేదు, ఆడదాన్ని నన్ను చంపుతావేంటి?